ఇక చారు వాళ్ళ తండ్రి ఇద్దరు కూడా కారు నుండి దిగుతారు. అప్పుడు వెంటనే, ఏంటి మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? నేనా? నేను నా కూతుర్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఓ, మీరు మీ కూతుర్ని కలవడానికి వచ్చారా? ఎక్కడ ఉంటుంది అసలు మీ కూతురు? అనే విధంగా చారు అలా బురకలో ఉండి అడుగుతూ ఉంటుంది వాయిస్ మార్చి. అప్పుడు కిషోర్ మాత్రం, నేను నా కూతుర్ని కలవాలి, రఘురామ్ గారి ఇంటికి వెళ్ళాలి, కానీ నాకు ఈ ఆచూకీ తెలియట్లేదు. ఏంటి, రఘురామ్ గారి ఇంటికా? రఘురామ్ గారు మాకు చాలా దగ్గర, ఆయన చాలా మంచివారు. ఆయన ఇంటికే కదా మీరు వెళ్దామంటుంది. పదండి, నేను మిమ్మల్ని ఇప్పుడే తీసుకెళ్తాను అని ఈ విధంగా అంటూ వెంటనే, ఇక అలా కార్లో కూర్చోండి జీ, మేము తీసుకెళ్తాం జీ అనే విధంగా ఇద్దరు కూడా అంటూ ఉంటే, డెలివరీ వాళ్ళ కార్లో నేను ఎక్కి రాలేనమ్మా. అయ్యో జీ, మీరు అలా మాట్లాడితే ఎలా చెప్పండి? రఘురామ్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు, ఆయన మనుషులు మీరు. మిమ్మల్ని మేము ఇలా వదిలిపెట్టి వెళ్ళటం భావ్యం కాదు కదా అనే విధంగా అంటూ ఉంటే, అప్పుడు కిషోర్ మాత్రం వెళ్ళాలా వద్దా? లేదు, నా కూతురు ఇక్కడికి వస్తే మళ్ళీ నా కూతురు కంగారు పడుతుంది అని అంటూ, లేదు మీరు వెళ్ళండి, మీరు నన్ను తీసుకెళ్తానని అడిగినందుకు చాలా కృతజ్ఞతలు, మీకు రుణపడి ఉంటాను. కానీ నా కూతురు ఇంకో 10 నిమిషాల్లోగా ఇక్కడ ఉంటుంది. నా కూతురు రాగానే నా కూతురితో పాటు నేను వెళ్ళిపోతాను అని ఈ విధంగా చెప్పగానే, అప్పుడు చారు సైగ చేస్తూ ఉంటుంది. మనం ఎంత చెప్పినా కూడా రావట్లేదంటే ఇక మనం ఏదో ఒకటి చేసి ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి, లేదంటే ఆ ఆద్య వస్తుంది, ఆ ఆద్య ఈ కిషోర్ని తీసుకెళ్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటే, అవునమ్మా ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, లాక్కొని కార్లో కూర్చోబెట్టడమే, చేసేది ఏదీ లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే, ఇక అంతలో ఆద్య కూడా, ఇదే కదా పురంధిపురం? అవునమ్మా, ఇదే పురంధరీపురం. సరే అని విధంగా అంటూ వెంటనే ఆటో అతనికి డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కిషోర్ని ఇద్దరు కలిసి కార్లో కూర్చోపెడుతూ ఉంటారు. ఎవరు మీరు? వద్దని చెప్తుంటే మీకు అర్థం కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని కోపంగా కిషోర్ అంటూ ఉంటే, నీతో మేము తర్వాత మాట్లాడతాం, ముందు కార్ ఎక్కు అని అంటూ కార్లోకి కిషోర్ని తోసేస్తూ ఉంటారు. అదే సమయానికి ఆద్య అటుగా వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. నాన్న అని విధంగా అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ ఆద్య వస్తూ ఉంటే, ఇక చారు తండ్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మ, మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళాలి, లేదంటే ఇక వాళ్ళ నాన్నని చూసిందంటే అంతే సంగతి అని విధంగా అనగానే, వెంటనే కార్ త్వరగా స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఆద్య చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదంతా ఖచ్చితంగా చారు ప్లానే అయ్యుంటుంది అని అనుకుంటూ వెంటనే కార్ వెంట పరిగెత్తుకుంటూ ఆద్య వెళ్తూ ఉంటే, నాన్న త్వరగా మీరు కార్ని వేగంగా నడపండి, లేదంటే ఆద్య చూసేస్తుంది అని విధంగా అంటూ ఉంటే, ఇక వెంటనే, ప్లీజ్ అన్న కాస్త మీ స్కూటీ ఇస్తారా? ఇదిగో అమ్మా తీసుకెళ్ళు అని అంటూ స్కూటీ ఇవ్వగానే వెంటనే ఆద్య స్కూటీని వేగంగా నడుపుతూ ఉంటుంది. నాన్న, అదిగో ఆ ఆద్య మన వెనకాలే ఫాలో అవుతూ వస్తుంది, నువ్వేం కంగారు పడకమ్మా, మనల్ని దాటుకొని వెళ్ళలేదు అని అంటూ ఉండగా, ఇక ఆద్య మాత్రం వెంటనే కార్కి డాష్ ఇస్తుంది. కార్ని ఆపుతావా లేదా? కార్ని ఆపు అని కోపంగా అంటూ ఉంటే, చారు వాళ్ళ తండ్రి మాత్రం వేగంగా వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు వెంటనే కార్కి ఎదురుగా వచ్చి ఆద్య నిలబడగానే ఒక్కసారిగా కార్ని ఆపేస్తాడు. అప్పుడు వెంటనే కిషోర్ కార్ నుండి దిగుతాడు. ఇక చారు తండ్రి కూడా కార్ నుండి దిగి కిషోర్ను గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అంతలో ఆద్య మాత్రం అక్కడే ఉన్న మట్టిని వాళ్ళ కళ్ళపై విసిరేయగానే ఒక్కసారిగా కళ్ళు మూస్తారు. ఎవరు మీరు? మా నాన్నని ఎందుకు మీరు
ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అంటూ వెంటనే ఆ బురక ఉన్న మాస్క్ని తీసి చూడగానే చారు వాళ్ళ తండ్రిని చూసి షాక్ అయిపోతాడు. ఇదంతా మీ పన? అసలు మీరు మనుషులేనా? మీరు ఇలా చేయాలని మీకు ఎలా అనిపించింది అని కోపంగా ఆద్య అంటూ ఉంటే అప్పుడు వెంటనే నాన్న ముందు మనం ఇక్కడ నుండి త్వరగా వెళ్ళాలి. త్వరగా వెళ్ళటం కాదు, ఇప్పుడే మీ గురించి పెద్దనాన్నకి చెప్తాను. ముందు మీ పెద్దనాన్నకి చెప్పే ముందు మీరు వెళ్తే కదా అని విధంగా అంటూ వెంటనే ఇక రౌడీలను పిలిపించగానే ఆద్య మాత్రం రౌడీలను చితక్కొడుతుంది. అంతలో రౌడీ అలా పరిగెత్తుకుంటూ కత్తిని ఆద్యతో పొడవబోతూ ఉండగా వెంటనే ఆద్య అక్కడే ఉన్న కర్రని తీసుకొని బలంగా రౌడీని కొట్టగానే ఆ రౌడీ క్రింద పడిపోతాడు. అలాగే చారుకి కూడా తగులుతుంది. వెంటనే అమ్మా అని గట్టిగా అరవగానే కాల్ని పట్టుకొని అక్కడే ఆగిపోతుంది. నాన్న మనం వెంటనే వెళ్ళాలి, పదని నాన్న అని అంటూ ఆటో మాట్లాడేసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం శౌర్య వాళ్ళింట్లో రఘురామ్ రామలక్ష్మి ఇద్దరు కూడా భోజనం చేశాక ఇక మరి మేము వెళ్ళొస్తాము. సరే అన్నయ్య గారు, చాలా సంతోషం అని విధంగా అనగానే వెంటనే రామలక్ష్మి తీసుకొని రఘురామ్ ఇంటికి బయలుదేరతాడు. మరోవైపు కిషోర్ మాత్రం ఇంట్లో అడుగు పెట్టగానే ఒక్కసారిగా సుందరమ్మ చూసి షాక్ అయిపోతుంది. మీరు ఎలా ఉన్నారు? ఆ రోజు ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. ఏరా రఘు, జానకి త్వరగా రండ్రా అని అనగానే వెంటనే అందరూ కూడా హాల్లోకి వచ్చి నిలబడగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అంతలో చారు కూడా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈరోజు అందరికీ తెలిసిపోతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో. అసలు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని మనసులో చారు అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక రఘురామ్ మాత్రం కిషోర్ గారు, ఆ రోజు మీరు ఇంటి నుండి వెళ్ళిపోయారు, ఇప్పుడు మీరు ఇంట్లో అడుగు పెట్టారు. అసలు ఎందుకు వెళ్ళిపోయారో, మళ్ళీ మీరు ఇంట్లో ఎందుకు అడుగు పెట్టారో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, అసలు నేను ఈ ఇంటికి రావడానికి కారణం, నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళింది కూడా మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజు నగలను సేట్జీ దగ్గరికి తీసుకెళ్లారు, కానీ ఆ సేట్జీ ఏం చెప్పారో తెలుసా? నగలను చూసి ఈ నగలు గిల్టీ నగలని చెప్పారు. వెంటనే ఈ విషయం మీకు చెప్పడానికని ఇంటికి వస్తూ ఉండగా ఎక్కడ వాళ్ళ బండారం బయటపడుతుందో అని చారు తండ్రి నన్ను యాక్సిడెంట్ చేశాడు అని విధంగా కిషోర్ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అందరూ కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి కిషోర్ గారు, ఏం చెప్తున్నారు? చారు వాళ్ళ తండ్రి మిమ్మల్ని యాక్సిడెంట్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఏంటమ్మా చారు, ఏం జరుగుతుంది అంటే పెద్దనాన్న అది పైగా యాక్సిడెంట్ చేయడమే కాక నన్ను ఇన్నాళ్ళు కూడా బంధించారు, ఇంటికి దూరంగా ఉండాలని ఇలా చేశారు. ఇప్పుడు వాళ్ళ బారి నుండి నేను తప్పించుకొని బయటపడేసరికి నన్ను మళ్ళీ కిడ్నాప్ చేయాలని అనుకున్నారు. కానీ నా కూతురు ఆద్య నన్ను కాపాడింది, మళ్ళీ నన్ను క్షేమంగా ఈ ఇంట్లో అడుగు పెట్టేలా చేసింది అని అనగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే శ్రీను వచ్చి కోపంగా చెంప పగలగొట్టగానే, అసలు నువ్వు ఇలాంటి దానివని నేను అనుకోలేదు. అయినా నీకేం పాపం చేశామని ఇలా మా వెంట పడుతున్నావు అని కోపంగా శ్రీను అంటూ ఉంటే, అది కాదు బావా, నువ్వు అసలు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే ఈ ఇంటి నుండి వెళ్ళిపో అని అంటూ చారుని వెంటనే గెంటేయబోతూ ఉంటే, ఆగు శ్రీను అని అంటూ రఘురామ్ ఆపుతాడు. తనకి అలాంటి చిన్న శిక్ష కాదు, తనకి పెద్ద శిక్ష పడాలి అని విధంగా అనగానే చారు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి రఘురామ్ ఎలాంటి శిక్ష వేయబోతున్నాడు, అసలు రాబోతున్న అప్కమింగ్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి. ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్, రివ్యూస్, ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్ చేయకండి.
నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.